ఇప్పుడు దాని ప్రాణాన్ని తీసేయాలనుకుంటున్నావురా? అతే ప్రామిస్ చేసి చెప్తున్నాను, నిజంగా నాకేం తెలీదు. నేను వాటిని నీట్ గా అరేంజ్ చేసి పెట్టాను. ఫ్రెష్ అప్ అయి తిరిగి వచ్చే లోపల నేను ఎక్కడా మీ నాన్న? ఎక్కడా చెప్పు, ఎక్కడా? కేపీ, అదే కేపీ. అయినా నిన్ను కన్నవాళ్ళని అనాలి. మా ముద్దే తింటూ మా మీదే విషం కక్కేలా పెంచాడు మీ నాన్న. మాటలు మర్యాదగా రానివ్వండి. ఎవరు సక్రమంగా పెంచారో, ఎవరు వంకరగా పెంచారో ఇక్కడున్న అందరికీ తెలుసు. అంటే నా కూతుర్ని నేనే అడ్డదిడ్డంగా పెంచానన్నా నీ ఉద్దేశం? ఉద్దేశం కాదు, నిజం. కేపీ, నా అపూర్వ పెంపకాన్ని తప్పు పట్టేంత పెద్దవాడి అయిపోయావా నువ్వు? అది కాదండి నేను చెప్పే. నోర్మై, నేనంతా వింటూనే ఉన్నాను. ఇక్కడ మన పెంపకాల గురించి కాదు, ముందు పుట్టుక గురించి మాట్లాడుకోవాలి. నీ పుట్టుకలోనే ఏదో లోపముంది కేపీ. వద్దు. ప్లీజ్ అండి, వద్దు. మీరు చాలా దూరం వెళ్తున్నారు. నేను చాలా దూరం వెళ్తున్నానా? ఇష్టం లేకపోయినా నీ కొడుకు చెర్రి నా కూతురు మెడలో తాళి కట్టాడు. ఇష్టపడిందని చెప్పి నీ మొదటి పెళ్లిని దాచిపెట్టి నువ్వు నా చెల్లెల మెడలో తాళి కట్టావు. మీరిద్దరూ నా ఇంటికి ద్రోహమే చేశారు. దీన్ని పుట్టుక లోపం కాక ఇంకేమంటావు? నా రెండో పెళ్లి వెనక ఎవరున్నారో, ఎవరి స్వార్థం కోసం జరిగిందో చెప్పినా నమ్మలేనంత గుడ్డిగా మీరు కొంతమందిని నమ్ముతున్నారు. కేపీ, నువ్వు నా చెల్లిని పెళ్లి చేసుకొని వచ్చిన రోజున నేను నా శోభాచంద్ర చనిపోయిన విషాదంలో ఉన్నాను. లేదంటే అప్పటికప్పుడే నిన్ను చంపేసేవాణ్ణి. చంపేయాల్సింది నాన్న, చంపేయాల్సింది నాన్న, చంపేయాల్సింది నాన్న. ఏమే బిందు, నీ శత్రు వస్తుంది. వీణ్ణెక్కడ చూసినట్టు అనిపిస్తుంది. వాడేనా వీడు? అయినా వీడేంటిక్కడ? రే ఆగు, ఈ బ్యాగ్ పట్టుకో. రే ఆగు, స్పెషల్ గా చెప్పాలా? బాక్స్ ఎవరు తీసుకుంటారు? సాడిస్ట్ మోహంది, సాడిస్ట్ మోహంది. ఎస్, అమ్మ రోజు ఎగ్స్ పెట్టిందా? ఎగ్స్ అంట. నేను తినబెడతాగా. చపాతి మోహంది, నన్ను మనస్ఫూర్తిగా తిండి కూడా తినవట్లేదు. దేవుడా, దీనికి ఎక్కిళ్ళు వచ్చేలా చెయ్యి. స్వామి నువ్వు ఉన్నావు, స్వామి నువ్వు ఉన్నావు. తిక్క కుదిరింది. నాకు ఎక్కిళ్ళు వస్తున్నాయి, కొంచెం వాటర్ తీసుకురా త్వరగా. రే, నువ్వు ఆ రోజు మా ఇంటికొచ్చావు కదా? అవునండి, వచ్చాను. సర్లే, నువ్వు దాంతో ఉన్నావేంటి? దానికి సేవలు చేస్తున్నావేంటి? నేను వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను, అందుకే సాయం చేస్తున్నాను. రేవులో తాడి చెట్ల పెరిగా సిగ్గులేదా వాళ్ళ ఇంట్లో ఉండడానికి?
నేను వాళ్ళ ఇంట్లో ఉంటే ఏమైంది? వద్దు, నువ్వక్కడ ఉండకూడదు. ఆ? బయట రూమ్ లో ఉండు. కావాలంటే రెంట్ డబ్బులు నేనిస్తా. వాళ్ళింట్లో నువ్వున్నావనుకో ఆకలికి చస్తావు. చూసావుగా, నీ గుడ్డు కూడా అదే తింది, గుడ్డు మొహంది. నాకు కూడా సేమ్ ఫీలింగ్, చెప్పలేను. అదే నేనైతే సగమే తింటాను, మిగిలిన సగం మా ఫ్రెండ్స్ కి ఇస్తాను. అందుకే సగమే ఉన్నావు. రేయ్, ఏమన్నా? మీరు మంచివాళ్ళు, మనసున్న వాళ్ళు అంటున్నా. అవును, చాలా బాగా చెప్పావు. నేను ఇండియా లాంటిదాన్ని, అది పాకిస్తాన్.